కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్. ఈ రోజు అంటే 31వ తేదీ అక్టోబర్ 2025 సంవత్సరం ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. శివనారాయణ్ ఇంకా పారిజాతం అయితే పోలీస్ స్టేషన్ లోకి అయితే ఒక మాస్ ఎంట్రీ అయితే ఇస్తారు. జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోద్ది. ఇంకా శివనారాయణ అయితే ఎస్ఐని అడుగుతా ఉంటాడు, మీరు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా, ఆ అమ్మాయి కెపాసిటీ ఏందో తెలుసా అని అడుగుతా ఉంటాడు. మీరు తీసుకొచ్చింది శివనారాయణ కూతుర్ని, ఈ సొసైటీలో ఒక లెవెల్లో ఒక స్టేటస్ లో ఒక హై పొజిషన్ లో ఉంటున్న నా కూతుర్ని తీసుకొచ్చారు. మీకు అర్థం అవుతుందా? ఏ ఆధారంతో తీసుకొచ్చారు? ఎలాంటి ఆధారం లేకుండా ఇక్కడ ఎలా కూర్చోబెట్టారు అంటే, మీకు వచ్చే అప్పుడు కక్షలున్నాయి కదా సార్, వాటి వల్ల తీసుకొచ్చాము అంటే, అప్పుడే కాదు ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏ ఆధారంతో తీసుకొచ్చావు అని అయితే అడుగుతా ఉంటాడు. ఎస్ఐకి అయితే నోట్లో నుంచి మాట రాదు. అస్సలు చెప్తావా లేకపోతే ఐజీకి కాల్ చేయమంటావా అని అడుగుతా ఉంటాడు. ఇంకా ఎస్ఐకి అయితే దిమ్మ తిరిగిపోద్ది. సారీ సార్ అని చెప్తా ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే తగ్గేదే లేదన్నట్టయితే మాట్లాడుతా ఉంటాడు. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు సార్ అని చెప్తా ఉంటాడు ఎస్ఐ అయితే. శివనారాయణ అయితే గమ్మునుంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఎస్ఐ గారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటా ఉండిద్ది. అప్పుడే శివనారాయణ అయితే, ఓ అంతవరకు వచ్చా, చూసుకుందాం అయితే. అయితే నువ్వు నాకు ఈ కేసుతో పాటు ఇంకొక కేసు కూడా రాయండి అంటాడు. ఏ కేసు తాతయ్య అనేది జ్యోత్స్న అయితే. అప్పుడు చెప్తాడు శివనారాయణ, మరి మీ అమ్మ కనపడలేదని నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నా కూతుర్ని అరెస్ట్ చేయించా మీ అమ్మ కనబడట్లేదని. మరి నా కూతుర్ని అరెస్ట్ చేయించావని నీ మీద నేను కంప్లైంట్ ఇస్తా. నువ్వు ఎస్ఐతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతా. చూసుకుందామా అంటాడు శివనారాయణ అయితే. నీ ప్రతాపం మీద నా ప్రతాపం మీద చూసుకుందామా అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా పారిజాతం అయితే గమ్మునుండు నువ్వు గమ్మునుండు అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది, తాత అయితే మా అమ్మ గురించి చెప్పు, మా అమ్మ కనపడిందా, మా అమ్మ ఎలా ఉంది అని అంటా ఉంటాడు. అప్పుడే మీ అమ్మ సేఫ్ గా ఉందని నేను చెప్తున్నా కదా అంటే జ్యోత్స్న అడిగిద్ది, మా అమ్మ సేఫ్ గా ఉందా లేదా అని. మీ అమ్మ సేఫ్ గా ఉందని నేను చెప్తున్నాను కదా అయితే శివనారాయణ అయితే అంటా ఉంటాడు. ఇంకా పారిజాతం అయితే గమ్మునుండమని చెప్పాను కదా నీకు, ఎక్కువ మాట్లాడొద్దు అని మాకు బెదిరిస్తా ఉంటారు. ఇంకా పారిజాతం అయితే ఇంకా తీసుకెళ్లిపోతా ఉంటారు. ఇంకా ఎస్ఐకి చెప్పి ఇంకైతే వెళ్ళిపోతా ఉంటారు. ఆ టైంలోనే దీపక్ అయితే శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. కాంచన భర్త అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత కాంచన అయితే తీసుకుని కాంచన అయితే మాట్లాడుతా ఉండేది, మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాం, జ్యోత్స్న కేసు పెట్టింది మా మీద, పోలీస్ స్టేషన్ కి వచ్చాం, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అని చెప్తా ఉండిద్ది. వాడికైతే ఏం అర్థం కాదు. ఇంకా పారిజాతం ఫోన్ తీసుకొని చెప్తా ఉండిద్ది, అల్లుడు మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాం, మళ్ళా ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఇంటికి అని చెప్తా ఉండిద్ది. ఇంక వెళ్ళిపోతారు. ఇంకా అక్కడైతే జ్యోత్స్న అయితే వాళ్ళ తాతయ్యనైతే బెదిరిస్తా ఉండిద్ది. ఇప్పుడు చెప్పు తాతయ్య, ఇప్పుడు చెప్పు, నీకేమో నీ మనవరాల కంటే మనవడంటేనే ఎక్కువ ఇష్టం, ఇంకా కొడుకు కంటే కూతురు అంటే నాకు ఎక్కువ ఇష్టం, మరి ఇలాంటి పక్షపాతం ఎందుకు తాత అని అంటా ఉండిద్ది. ఇంకా శివనారాయణ అది అరుస్తాడు, నువ్వు ఎంత అరిచినా ఇదే కరెక్ట్ తాత, ఇదే కరెక్ట్ అని అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. ఇంకా అప్పుడే మీ కార్తిక్ ఒకవేళ వచ్చుంటే కార్తిక్ బాబు ఒకవేళ వచ్చుంటే గనక నేను కార్తిక్ మీద కేసు పెట్టి లోపల వేసేవాడిని అనుకొని తెలివిగా అమ్మ కనపడింది అంటే అమ్మ కనపడింది అని చెప్పగానే నువ్వేమో అది సాక్ష్యం ఉందా లేదా ఏం ఆలోచించుకోకుండా వచ్చేసావు. మరేమో ఆడంతా నన్ను అవమానించి ఇంటికి తీసుకొచ్చావు అనిద్ది. ఇంకప్పుడే శివనారాయణ అయితే అంటాడు, నీకు అవమానించలేదు నేను, ఆడికొచ్చి నీ తప్పుని సరిదిద్దానైతే అంటాడు. మరి అమ్మ కనపడింది అన్నారు కదా, మరి ఏ సాక్ష్యంతో మీరు అన్నారు అనిద్ది. ఆ టైంలోనే శ్రీధర్ అయితే ఒక ఎంట్రీ ఇస్తాడు, మరి నువ్వే సాక్ష్యంతో నా భార్యని అరెస్ట్ చేసావు అనేది కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు కాంచన అయితే ఆపడానికి అయితే ట్రై చేసిద్ది. మరి నీ మేనకోడల్ని నువ్వు సపోర్ట్ చేసుకోబాకని అంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే నన్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదని జ్యోత్స్న అయితే అనిద్ది. మరి శ్రీధర్ అయితే అప్పుడు అంటాడు, నువ్వు ఏ సాక్ష్యంతో నా భార్యని పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చావని అడుగుతా ఉంటాడు. మరి నీ మీద ఇప్పుడు నేను కేసు పెడతాను, నా భార్యను నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టావని అంటాడు. ఇంకా జ్యోత్స్నకి అయితే దిమ్మ తిరిగిపోయింది. ఇంకప్పుడైతే పారిజాతం అయితే గమ్మునుండమని అయితే అంటా ఉండేది. అప్పుడైతే జ్యోత్స్న అయితే అనిద్ది, సాక్షి సాక్ష్యం అంటే అనేది ఏమనిద్దంటే, నేనేమి నీ భార్యని
నీ భార్య మీద నేనేం కేసు పెట్టలేదు. నీ భార్యే వచ్చింది అంటా ఉండిద్ది. మరి నీకు ఆ ఇంట్లో సుమిత్ర కనపడిందా అని అడుగుతాడు. మరి కన కనపడలేదని చెప్పదు, కనపడిందని చెప్పదు. సో, దీపకి దీపాన్ని చెప్పను, అత్తయ్యని చెప్పను అంటా ఉండిద్ది. వాళ్ళిద్దరితో నీకు అనవసరం. నీకు ఆ ఇంట్లో సుమిత్ర కనపడిందా లేదా అని గట్టిగా అడుగుతాడు. ఇంకా కనపడిందయితే అంటాడు అనిద్ది. ఇంకా అయితే ఎక్కడ కనపడింది అనిద్ది అంటాడు. అప్పుడేమనిద్దంటే జ్యోత్స్న దీప అయితే సుమిత్ర అత్త కనపడట్లేదు అనింది. నాకైతే అక్కడ డౌట్ వచ్చింది. అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడైతే నాకైతే అనిపించింది కన్ఫర్మ్ అయింది. అందుకే పోలీస్ స్టేషన్ అయితే కేసు అయితే పెట్టానని చెప్పిద్ది. అప్పుడైతే శ్రీధర్ అయితే మరి అలా నువ్వెందుకు కేసు పెడతావు? మరి అయితే నేను కూడా పరువు నష్టం దాప మీద నీ మీద కేసు పెడతానైతే అంటాడు. ఇంకా దిమ్మ దిమ్మ తిరిగిపోతా ఉండిద్ది పారిజాతానికి, శ్రీధర్కి అదే జ్యోత్స్నకైతే. ఇంకప్పుడే జ్యోత్స్న అయితే అనిద్ది, నీ భార్యని నేనేమి తీసుకెళ్ళలేదు. నీ భార్య ఉత్తమ అత్త అని పెడితే అవార్డు నీ భార్యకే వస్తుంది. ఎందుకంటే నేనేదో దీపం మీద కేసు పెట్టి దీపం తీసుకెళ్తుంటే ఏదో మహా పతివ్రత లాగా నా కోడల్ని తీసుకెళ్తే నేను వస్తానైతే అంటా ఉండిద్ది. అప్పుడే అప్పుడే దీప అయితే అరుస్తా ఉండిద్ది. నువ్వేం కోపడబాకమ్మా, నువ్వేం తక్కువ కాదు. నువ్వు కూడా ఉత్తమ కోడలు అవార్డు పెడితే నీకే వస్తుందమ్మా అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అలానే వాళ్ళిద్దరిని తిడతా ఉండిద్ది. ఇంకా ఆ టైంలోనే ఇంకా కార్తీక్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అంటే ఎంట్రీ ఇచ్చి మరి మీరందరూ ఉంటే నాకున్న ఫ్యాన్స్ కొంచెం బాధపడతారు కదా, అందుకే ఒక్కసారి ఎంట్రీ ఇచ్చేస్తే ఏమనుకోబాకండి అని వస్తాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే దీపాన్ని అయితే ఎర్రనీళ్ళు తీసుకురా అని అంటాడు. అప్పుడే పారిజాతం అనిద్ది, ఒకవేళ భార్య పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది కదా, భార్యకి ఒకవేళ దిష్టి తీయాలని ఏమో అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే కాదు పారు ఒక్కసారి ఇలా చూడు అని అయితే సుమిత్ర అని దశరథని అయితే చూపిస్తాడు. జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళిద్దరు అయితే ఇంకా ఎంట్రీ ఇస్తారు. ఇంకా అప్పుడైతే కార్తీక్ అయితే సుమిత్రకి దశరథ దగ్గరికి వెళ్ళి అంటే సుమిత్రతో చెప్తా ఉంటాడు, నువ్వు ఇంకోసారి ఇలా వెళ్ళొద్దత్త, నువ్వు ఇలా వెళ్తే మేము ఎంత బాధపడతాం, నువ్వు ఇంకోసారి అసలు వెళ్ళొద్దత్త అని చెప్తా ఉంటాడు. అసలు కొత్త కోడలు అడుగు పెట్టేటప్పుడు గడపకి నమస్కరించుకొని నా సౌభాగ్యాన్ని నాకు దూరం చేయబాకండి అని అయితే చెప్పిద్ది. మరి నా నువ్వు ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎవరంటే సీతకి ఎన్ని దూరమైనా గాని అంతస్తులు నగలు ఎన్ని దూరమైనా గాని సౌభాగ్యం మాత్రం దూరం అవ్వలేదు. అడవుల్లో అయినా గాని సౌభాగ్యంతోనే జీవించారు ఇద్దరు. మరి నీకు ఈ సీతకి సౌభాగ్యమే దూరం అయిందత్త, ఇంకొకసారి సౌభాగ్యాన్ని దూరం చేసుకోవద్దత్త అని చెప్తా ఉంటాడు. ఇంకైతే దీప అయితే ఎర్రనీళ్ళు తీసుకొచ్చింది. అప్పుడే ఎర్రనీళ్ళు తీసేయగానే గడపకు ఒకటి చెప్తాడు, ఇంకొకసారి ఈ ఇంటి వెలుగుని నువ్వు బయటికి పంపించబాకు గడప అని అయితే చెప్తా ఉంటాడు. అందరికైతే సంతోషంగా అయితే ఉండిద్ది, ఒక్క జ్యోత్స్నకై తప్ప. ఇంకైతే వాళ్ళైతే ఇంట్లోకి అయితే వస్తారు. ఇంట్లోకి రాగానే సుమిత్ర అయితే మామయ్య గారు సారీ క్షమించండి అని చెప్తా ఉండిద్ది. ఇంకోసారి అలా చేయొద్దమ్మా, నీ తప్పుని ఇప్పటికన్నా సరిదిద్దుకున్నావు, ఇంకోసారి చేయొద్దని చెప్తాడు. ఇంకప్పుడే దశరథుడు, దాని తప్పే కాదు నాన్న, నా తప్పు కూడా ఉంది. నీ తప్పు ఉంటే నా తప్పు ఉన్నట్టే రా, మన తప్పు ఉన్నట్టే అని చెప్తా ఉంటాడు. శివనారాయణ అయితే ఇంకా అప్పుడే సుమిత్ర అడిగిద్ది శివనారాయణని, మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు అని అడుగుతా ఉండిద్ది. అప్పుడే శివనారాయణ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి, ఈడుండగా ఈడే ఒకరిని మెడిసిన్ అమ్మ నాకు, కార్తీక్ నా మనవడే నాకు ఒక మెడిసిన్ అమ్మ, మనవడే నాకు ఒక సంజీవిని, ఈ మనవడే నాకు ఒక ధైర్యం అని చెప్తా ఉంటాడు. ఇది వినలేక ఇంకా జ్యోత్స్న అయితే పైకి వెళ్ళిపోయిందని పారిజాతం కూడా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి నువ్వెందుకు వచ్చావు, నువ్వు పక్కన ఉంటే మీ అమ్మ 2 నిమిషాలు అయితే నేను పలకరించేది కదా అని చెప్తా ఉండిద్ది. మా అమ్మ అసలు పలకరించే ధ్యాసలోనే లేదు నన్ను, అసలు నన్ను వైపు కూడా చూడలేదు, అందుకే వచ్చేసానంటా ఉండిద్ది. నీ తప్పు ఉందిలే దీంట్లో, మన తప్పు మనం చెప్పుకుంటే బాగుండదు అని చెప్తా ఉండిద్ది. ఇంకా జ్యోత్స్నకి అయితే ఒక క్లోజప్ అయితే వేస్తారు ఈ రోజు. ఇంకా అక్కడికైతే ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండిద్ది. మీలాంటి వాళ్ళు ఎంతో మంది వినటానికి అయితే చూస్తా ఉంటారు, వాళ్ళు కూడా రీచ్ అయ్యిద్ది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పుడు అప్డేట్స్ అయితే అప్పుడు వస్తుంటే ఖచ్చితంగా మాటిస్తాను. ఈ రోజు మరి సీరియల్ ఆ రోజే పెడతాను. ఒకవేళ ఉదయం కుదరకపోయినా మధ్యాహ్నం అయితే మీకు ఖచ్చితంగా ఒక సీరియల్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.